హాయ్, దిస్ ఈజ్ రాజేష్ శర్మ. నిజంగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఒక న్యూ టర్న్ తీసుకోబోతుంది అనడానికి కొన్ని ప్రకటనలు, ప్రభుత్వం నుంచి వచ్చిన ప్రకటనలు చాలా 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 క్లియర్ కట్ ఎగ్జాంపుల్గా కనిపిస్తున్నాయి మనకు. చాలా ఫ్రాంక్గా చెప్పాలంటే, సరే, నమ్మిన వాళ్ళు నమ్ముతారు, నమ్మిన వాళ్ళు నమ్మరు, చాలా రకరకాలుగా ఉంటుంది. ఎవరి మైండ్ సెట్ వారిది. జస్ట్ ఇగ్నోరింగ్ ద వరస్ట్ కామెంట్స్ అనేది నేను డిసైడ్ చేసుకున్నాను. సో జస్ట్ ఇగ్నోరింగ్. ఎందుకంటే నెగటివ్ మైండ్ సెట్ ఉన్న పీపుల్ని మనం ఏమి చేయలేము. వాళ్ళకి ఎంత పాజిటివిటీ ఎక్కించాలని చెప్పి, ఇంజెక్ట్ చేయాలని చెప్పి అనుకున్నా కూడా వాళ్ళ ఆ నెగటివిటీ ఆ పాజిటివిటీని తొక్కేస్తుంది, మింగేస్తుంది. కాబట్టి అది జస్ట్ వాళ్ళ వైపు పిటీగా చూడడం తప్ప, జాలితో చూడడం తప్ప వాళ్ళని ఏమి చేయలేం, ఏమి మార్చలేం. సో అది పక్కన పెడితే, ఫ్యూచర్ సిటీకి సంబంధించి నేను రెగ్యులర్ అప్డేట్స్ ఉన్నాయి కాబట్టి వీడియోస్ చేస్తున్నాను. నేను లేపడానికి ట్రై చేస్తున్నానని చెప్పి ఎవడో, సరే అవన్నీ పక్కన పెడితే, నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి స్పీచ్ చాలా క్లారిటీతో ఉంది. కోర్స్ అంటే గవర్నమెంట్, రాజకీయ నాయకులు గవర్నమెంట్ నడుపుతారు, వాళ్ళు చేసేదానికంటే ఒక 2 రెట్లు ఎక్కువనే చెప్పుకుంటారు. అది న్యాచురల్, ఎవరు అధికారంలో ఉన్నా అంతే. బీజేపీ ఉన్నా, బీఆర్ఎస్ ఉన్నా, కాంగ్రెస్ ఉన్నా, ఇంకే పార్టీ ఉన్నా కూడా వాళ్ళు చేసిన దానికంటే ఒక 10 పాటలు ఎక్కువనే చెప్పుకుంటారు. వాళ్ళ నేచర్ అది. సో అలాంటి నేచర్ ఉన్నప్పుడు మనం, సరే, దాన్ని మనం ఏం చేస్తాం, ప్రకటనలకు వాస్తవ పరిస్థితికి ఏంటి తేడా, ఏంటి పొంతన ఉందా లేదా, పొంతన లేకుండా ప్రకటనలు ఉంటున్నాయా, ఇవన్నీ మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఫ్యూచర్ సిటీకి సంబంధించి చెప్తాను. ఫ్యూచర్ సిటీకి సంబంధించి 1 year నుంచి రకరకాల చర్చలు జరుగుతున్నాయి. 1 year నుంచి ఎప్పుడైతే గవర్నమెంట్ మారిందో, ఇప్పుడు ఇవాళ ఇంకొక 3 రోజులు అయితే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసి సంవత్సర కాలం పూర్తవుతుంది. సో ఏడాది కాలంలో ఆయన ఫస్ట్ స్టేట్మెంట్ నుంచి కూడా దాన్ని రకరకాలుగా చేయడం, అంటే గత 9.5 సంవత్సరాల క్రితం మీడియాను కేసీఆర్ పట్టినట్టుగా కాంగ్రెస్ వాళ్ళు పట్టట్లేదు. కాబట్టి కొన్ని నోళ్లు వేస్తున్నాయి, కొన్ని పత్రికలు కూడా రకరకాలుగా రాస్తున్నాయి. కోర్స్ నేను ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ బీఆర్ఎస్ పార్టీ కరపత్రం, బట్ జనరల్గా అట్లాంటిది నడుస్తుంది. ఇప్పుడు ఎక్కడ మొదలైంది అంటే, ఫార్మా సిటీ కాదు, ఇది అన్ని సెక్టర్లకు ఆరవాలం కాబోతున్న ఒక కొత్త సిటీ అని చెప్పి ఆయన ఫస్ట్ స్టేట్మెంట్లోనే ఉంది. కానీ దాన్ని కొన్ని పత్రికలు ఎట్లా రాస్తాయి, ఫార్మాసిటీ రద్దు అని. టక్, ఫార్మాసిటీ రద్దు అని అందరికీ ఫ్యూజులు అవుట్ అయిపోయినాయి. ఆ ఏరియాలో వెంచర్లు వేసిన వారికి కానీ, ఆ ఏరియాలో భూముల రేట్లు పెరుగుతాయని చెప్పి భూములు కొన్న వారికి కానీ ఫ్యూజులు అవుట్ అయిపోయినాయి. బట్ ఎవరైనా లోతుగా ఆనాటి స్టేట్మెంట్ చదివారా అంటే చదవలేదనే చెప్పాలి. ఫస్ట్ ఒక 10 లైన్లు చదువుతారు, హెడ్డింగ్ చదువుతారు, సూపర్ లీడర్ చదువుతారు, తర్వాత సబ్ హెడ్డింగ్స్ చదువుతారు, ఫస్ట్ ఒక 10 లైన్లు చదువుతారు, వదిలేస్తారు అంతే. బట్ లోపలికి వెళితే కంటెంట్ క్లారిటీ ఉంది. మొత్తం 8 సెక్టర్లకు ఆ 14,000 ఎకరాలు ఇవ్వబోతున్నట్టుగా ఆనాటి స్టేట్మెంట్లోనే ఉన్నాయి. ఆ తర్వాత కోర్స్ కొన్ని జరిగినాయి, కొన్ని జరగలేదు. ఈలోగా లోక్సభ ఎలక్షన్స్ వచ్చినాయి. మళ్ళీ జూలైలో అసలు తతంగం మొదలైంది. జూలైలో అసెంబ్లీ వేదికగా రేవంత్ రెడ్డి గారు అండ్ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, ఇంకొంతమంది మంత్రులు కూడా దాని మీద కామెంట్స్ చేశారు. ఫ్యూచర్ సిటీకి సంబంధించిన మెల్లిమెల్లిగా ఒక పిక్చర్ రావడం మొదలైంది. జూలై 30 నాడు తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఏదైతే ఉందో, పరిశ్రమలకు మౌలిక వసతులు కల్పించే, అంటే భూములు కానీ, విద్యుత్ కానీ, ఇలాంటి మౌలిక వసతులు కల్పించే సంస్థ ఏదైతే ఉందో, కొత్తగా రాబోతున్న ఇన్వెస్టర్లకు, కొత్తగా రాబోతున్న పరిశ్రమలకు కావాల్సిన మౌలిక సదుపాయాలను కల్పించే సంస్థ ఒక బ్లూ ప్రింట్ని, ఒక మాస్టర్ ప్లాన్ను ప్రిపేర్ చేసింది. దాన్ని ఏమన్నారు, హైదరాబాద్ నెట్ జీరో సిటీ మాస్టర్ ప్లాన్ అని చెప్పి మొత్తం 13,973 ఎకరాలకు సంబంధించిన ఒక మాస్టర్ ప్లాన్ రెడీ చేసి, దాని మీద ఆగస్టు 1న ఎప్పుడైతే స్కిల్ యూనివర్సిటీకి, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు శంకుస్థాపన చేశారు, భూమి పూజ చేశారో, ఆ రోజు ఆయనకు ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఈ రకంగా మనం భూములకు ఇవ్వబోతున్నాం, భూములు పరిశ్రమలకు కేటాయించబోతున్నాం అనేది. ఆ బ్లూ ప్రింట్ ఆధారంగా నేను ఒక 5-6 వీడియోలు చేశాను ఇప్పటి వరకు. ఈవెన్ ఇందాక కూడా ఒక మిత్రుడు, గోవర్ధన్ అనే మిత్రుడు, ఆ బ్లూ ప్రింట్ కావాలని చెప్పి అడిగారు. సో అట్లా ఇలాంటి పరిస్థితుల్లో దాన్ని నేను నా వెంట సైట్ విజిట్కి వచ్చేవాళ్ళు, నేను చెప్తున్న ఎక్కడైతే ఫ్యూచర్ సిటీ రాబోతుందో దానికి దగ్గరలో ఉన్న వెంచర్లు ఇవి అని చెప్తున్నప్పుడు నేను ఆ మ్యాప్ కూడా చాలా మందికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. కొందరికి అర్థమవుతున్నాయి, కొందరికి అర్థం కావట్లేదు. ఇంటర్నల్ గా రోడ్లు ఎలా డిజైన్ చేశారు, తర్వాత చెరువులు, పాండ్స్ ఉంటే వాటిని రీక్రియేషన్ కింద ఎలా ఏర్పాటు చేశారు, కలర్ మార్కింగ్ తో సహా, ఇంటర్నల్ రోడ్ల సైజులతో సహా వివరిస్తున్నాను. కొంతమందికి అర్థమవుతుంది, కొంతమందికి అర్థం కావట్లేదు. ఎందుకంటే అందరికి విజనరీ థింకింగ్ ఉండదు, ఇప్పుడున్న దాని ప్రకారమే అని ఆలోచిస్తుంటారు.
ఇంకొక ముత్తిరుడు కూడా. ఇప్పుడు మాకు అమన్గల్ దగ్గర ఒక వెంచర్ ఉంది, చాలా చీప్, చాలా తక్కువ ప్రైస్. అధిరన్ గ్రూప్ నుంచి డెవలప్ చేసి ఇస్తుంది. బీటీ రోడ్లు కానీ, డ్రైనేజ్ సిస్టమ్ కానీ, వాటర్ సిస్టమ్ కానీ, ఇమీడియట్ గా ఇల్లు కట్టుకోవడానికి అనుకూలమైనది. ఊరు పక్కనే ఉంటుంది, చెరుకూరు అనే ఊరు పక్కనే ఉంటుంది. దాని వెనకాల R&D సంబంధించి కొంత గవర్నమెంట్కి ఒక 3,000 ఎకరాలు ఉంది కాబట్టి దాన్ని కూడా వాడుకోబోతుంది గవర్నమెంట్, ప్రాజెక్ట్ రాబోతుందని చెప్తున్నాం మనం. సేమ్ టైం 3 రోడ్ల దగ్గరలో ఉందని చెప్పాను నేను. ఏది? శ్రీశైలం హైవేకు 2 కిలోమీటర్స్, అదే రకంగా ఇప్పుడు ప్రతిపాదిత 300 ఫీట్ రేడియల్ రోడ్డుకు అంతే డిస్టెన్స్, దాంతో పాటు ఫ్యూచర్లో రాబోతున్న త్రిబుల్ ఆర్ సౌత్ పార్ట్ కూడా దగ్గర అని చెప్పారు. కానీ ఒక పర్సన్కి ఏమర్థమైందంటే శ్రీశైలం రోడ్ కనిపిస్తుంది, త్రిబుల్ ఆర్ పేపర్ మీద ఉంది, లేని రీజనల్ రింగ్ రోడ్ సదర్న్ పార్ట్ గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ఎక్కడ వస్తుందో తెలియదు ఇప్పటికీ. మూడు ప్లేసుల్లో అలైన్మెంట్లు వేశారు. ఆ 3 అలైన్మెంట్లో ఏది ఫైనల్ అవుతుందో తెలియదు. అది ఇంకా ఊహనే, ఇప్పటికి అది జస్ట్ ఇమాజినేషన్ అది. బట్ దానికి సంబంధించి ఏదో మ్యాప్లు వేసుకొని ఇక్కడ రాబోతుంది ఇది అని చెప్పి ఏదో సరే, అది ఎవరికి అవగాహన ఉన్న మేరకు వాళ్ళు అట్లా చేస్తారనుకోండి, అది వేరే విషయం. బట్ ఓవరాల్ గా నిన్నటి సీఎం రేవంత్ రెడ్డి గారి స్టేట్మెంట్ మాత్రం చాలా బాగుంది. ఇప్పుడు ఫ్యూచర్ సిటీకి సంబంధించి ఆయన చేసిన ప్రకటన, ఇప్పుడు 14,000 ఎకరాలు ఇవ్వబోతోంది, దాని తర్వాత ఇంకొక 15,000 ఎకరాలు తీసుకోబోతోంది. బట్ నిన్నటి స్టేట్మెంట్ చూస్తున్నాను, హైదరాబాద్ వచ్చే 4 ఏళ్లలో 1,50,000 కోట్లతో హైదరాబాద్ సిటీని అభివృద్ధి చేస్తాం రేవంత్ రెడ్డి. 40,000 నుంచి 50,000 ఎకరాలలో ఫ్యూచర్ సిటీ నిర్మాణం. అంటే ఇది ఎట్లా రాబోతుందంటే, మనకు ఈ మీర్ఖాన్పేటకు అదైతే కందుకూరు యాచారం రోడ్డు ఏదైతే ఉందో ఆ రోడ్డుకు సదరన్ పార్ట్ లో ఆల్మోస్ట్ అమన్గల్ దాకా వెళ్తుంది. ఈ 40,000-50,000 ఎకరాలు తీసుకుంటున్నామంటే, అంటే సాగర్ రోడ్డుకి అండ్ శ్రీశైలం రోడ్డుకి మధ్య ఈ మీర్ఖాన్పేట నుంచి సదరన్ పార్ట్ అప్ టు రీజనల్ రింగ్ రోడ్ దాకా ఈ ఫ్యూచర్ సిటీ నిర్మాణం ఎక్స్పాండ్ కాబోతుంది. సో ఫ్యూచర్ సిటీ దగ్గర ఇప్పుడు ఆల్మోస్ట్ అమాంతంగా ధరలు పెంచేశారు. కొన్ని చోట్ల దొరుకుతున్నాయి, కొన్ని చోట్ల దొరకట్లేదు. నిజానికి ఇప్పుడు ఉన్న 14,000 ఎకరాలంటే కేవలం 5 విలేజ్లే: మీర్ఖాన్పేట, కుర్మిద్ద, తాటిపర్తి, నానక్ నగర్ అండ్ మేడిపల్లి. ఈ 5 ఇప్పుడున్న 14,000. ఈ 14,000 సంస్థలకు, వివిధ సంస్థలకు భూ కేటాయింపులు జరిపి వాళ్ళ ఆపరేషన్స్ ప్రారంభిస్తే, ఆ తర్వాత నెక్స్ట్ ఫేజ్ లో ఇంకొక 15,000 ఎకరాలు, ఆ తర్వాత అప్ టు 50,000 ఎకర్స్ ని గవర్నమెంట్ ఆ ఏరియాలో తీసుకోబోతుంది. సో ఇంత ల్యాండ్ తీసుకోబోతున్నప్పుడు కొత్తగా అక్కడ వెంచర్లు ఇస్తుందా? ఆల్మోస్ట్ 1 year నుంచి కొత్త వెంచర్లు అక్కడ ఇవ్వట్లేదు డిటిసిపి నుంచి. కాబట్టి ఉన్న వెంచర్లలో మెరుగ్గా ఉన్నవి చూసి సెలెక్ట్ చేసుకోవాలి. కొన్ని చోట్ల తక్కువ ప్రైస్ ఉండొచ్చు, కొన్ని చోట్ల ఎక్కువ ప్రైస్ ఉండొచ్చు. ఇది తెలివైన లక్షణం. మళ్ళీ నేను చెప్తున్నాను, 2040 కల్లా హైదరాబాద్ జనాభా 2.5 కోట్లు కాబోతుంది అనేది ఒక అంచనా. మీరు ఎక్కడైనా చదువుకోవచ్చు, గూగుల్లో కొట్టి చూసుకోండి. జస్ట్ గూగుల్లో వాట్ ఈస్ ద ప్రొజెక్షన్ ఆఫ్ హైదరాబాద్ పాపులేషన్ బై 2040 అని కొట్టండి. యూ విల్ ఫైండ్ మోర్ డీటెయిల్స్. నేను చెప్తున్నాను ఎందుకంటే మెరుగైన డీటెయిల్స్ ఉంటాయి. దాన్ని దృష్టిలో పెట్టుకునే హెచ్ఎండిఏ 2050 మాస్టర్ ప్లాన్ రెడీ చేస్తుంది. అప్ టు త్రిబుల్-ఆర్ హెచ్ఎండిఏ పరిధిలోకి రాబోతుంది. సో కొత్త వాటికి వెళ్లే ముందు ఇప్పుడున్న వాటిని తీసుకోవడం బెటర్. మళ్ళీ ఇప్పుడున్న వాటిల్లో అంటే 5-6 ఏళ్ల క్రితం చేసేసి వదిలేసినవి కాదు. ఎందుకంటే డెవలపరు వాటికి సంబంధించిన క్లీనింగ్, మెయింటెనెన్స్ పట్టించుకోవట్లేదు. అలాగని మొత్తం అమ్మేశారు కాబట్టి, మొత్తం అమ్మరు. మళ్ళీ తెలివైన డెవలపర్లు ఒక 80% అమ్మి మిగతా అట్టి పెట్టుకుంటారు వాళ్ళే. కాబట్టి మెయింటెనెన్స్ బాధ్యతలను వీళ్ళకి ఇవ్వరు, ఎవరికి ప్లాట్ ఓనర్లకు ఇవ్వరు. ఏమవుతుంది? మట్టి కొట్టుకుపోతుంది. నాకు 2019లో అయిన హెచ్ఎండిఏ వెంచర్ ఒకటి ఎయిర్పోర్ట్ పక్కనే ఉంటుంది. ఎయిర్పోర్ట్కి, శంషాబాద్ ఎయిర్పోర్ట్కి, రీజనల్ మన ఔటర్ రింగ్ రోడ్కి జస్ట్ మధ్యలో ఉంటుంది. నిన్న కూడా ఒక మిత్రులతో వెళ్ళి చూసి వచ్చాను నేను. మెయింటెనెన్స్ పరమదరిద్రంగా ఉంది. దాంట్లో ఒక ప్లాట్ రీసేల్కి ఉంది. నేను అతన్ని అడిగాను, ఇప్పుడు 5 ఏళ్ళు అయింది కదా, మీరు ఇంకా మెయింటెనెన్స్ మీరు ప్లాట్ ఓనర్లు ఎందుకు తీసుకోవట్లేదు, ఇంకా డెవలపర్ మీద ఎందుకు డిపెండ్ అవుతున్నారంటే, వాళ్ళు వీళ్ళకి రైట్స్ ఇవ్వట్లేదు. ఈ మధ్య ఫైట్ చేస్తే జనవరి నుంచి దానికి ఆ మెయింటెనెన్స్ బాధ్యతలను ప్లాట్ ఓనర్స్ అసోసియేషన్కి బదలాయిస్తున్నారు. అక్కడ ఒక వాచ్మెన్ పెట్టి చేయించుకోవాలి. సో ఇట్లా పెద్ద వెంచర్లో ఇది సాధ్యం అవుతుందా? ఇప్పుడు నేను చెప్పింది చాలా చిన్న వెంచరు, ఒక 40-50 మంది ఓనర్లు ఉంటారు కాబట్టి వాళ్ళు మెయింటైన్ చేసుకుంటారు. సో 100 మంది ఉన్నారు, పోనీ 200 మంది ప్లాట్ ఓనర్లు ఉన్నారు, 500 మంది ఉన్నారు, ఒక పాసిబిలిటీ ఉంటుంది. కానీ కొన్ని సంస్థలు 150 ఎకరాలు, 200 ఎకరాలు, 300 ఎకరాలు, శిల్పా బొటానికా ఉంటుంది అక్కడ 330 ఎకరాలు, అది 32,000 పర్ స్క్వేర్ యార్డ్. ఫ్యూచర్ సిటీకి వెళ్తుంటే, మనం కొత్తూరు నుంచి మీర్ఖాన్పేట వెళ్తుంటే రైట్ సైడ్ ఉంటుంది. ఎవరు మెయింటెనెన్స్ ఎవరు పట్టించుకుంటారు ఆ కొండలు, రాళ్ళు, రప్పల్లో? సో సరే ఉంటుండొచ్చు వాళ్ళది. ఇవి కూడా జేబీ అట్లాంటి వాటిల్లో కూడా కొంత ఇట్లాగే ఉంటాయి. సరే వాళ్ళది తిప్పలు వాళ్ళు పడతారు, నాకు అవసరం లేదు. కానీ ఓవరాల్ గా గవర్నమెంట్ దృక్పథం ఎంత అద్భుతంగా ఉంది. తర్వాత ఇది ఈయన చేస్తాడా, ఈయన పోతాడు, 2 ఏళ్ళకు పోతాడు, 3 ఏళ్ళకు పోతాడు, 7 ఏళ్ళకి పోతాడు, ఇవన్నీ మాటలు మాట్లాడతారు. ఎవరు పోయినా ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకుంటే ఎవరు మార్చలేరు.
ఇప్పుడు కేసీఆర్ అక్కడ 14,000 ఎకరాలు తీసుకున్నాడు. రేవంత్ రెడ్డి వచ్చి ఆ 14,000 ఎకరాల రైతులకు రిటర్న్ చేశాడా? చేయదు కదా. కంపెనీలకు ఇస్తున్నాడు కదా. కంపెనీలకు ఇస్తేనే పెట్టుబడులు వస్తాయి కదా. పెట్టుబడులు వస్తేనే ఉద్యోగాల కల్పన జరుగుతుంది కదా. ఉద్యోగాల కల్పన జరుగుతుంటేనే అక్కడ ఒక ప్యారలల్ సిటీ డెవలప్ అవుతుంది కదా. సో ఇది అక్కడ జరుగుతున్న తతంగం. సో వచ్చే 4 ఏళ్లలో హైదరాబాద్ను 1,50,000 కోట్లతో అభివృద్ధి చేసి న్యూయార్క్, టోక్యో నగరాల సరసన నిలుపుతామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇది భలే ఉంటుంది, కామెడీ ఇది అనుకోండి. కరీంనగర్ను ఏదో చేస్తామన్నారు గతంలో, వరంగల్ ఏదో చేస్తామన్నారు, నిజామాబాద్ ఏదో చేస్తామన్నారు, హైదరాబాద్ ఏదో చేస్తామన్నారు. కానీ ఇవన్నీ సరే ఓవర్ ద పీరియడ్ జరగని పక్కన పెడితే ఈ కంపారిజన్ మాత్రం కరెక్ట్ కాదు. ఆ రకాయ చేస్తాం, ఈ లెక్క చేస్తామని చెప్పి ఎలక్షన్లో తిట్టుకోవడానికి ఉపయోగపడతాయి. 40,000 నుంచి 50,000 ఎకరాల్లో అంతర్జాతీయ నగరాలకు దీటుగా ఫ్యూచర్ సిటీని నిర్మిస్తాం. నగరానికి పరిహారంగా 35,000 కోట్లతో త్రిబుల్ ఆర్ నిర్మిస్తాం. అక్కడి నుంచి సిటీని కనెక్ట్ చేసేందుకు 15,000 కోట్లతో రేడియల్ రోడ్లు, ఇంకో 35,000 కోట్లతో మెట్రో విస్తరణ, ఫ్లైఓవర్లు, ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణంతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడతాం. గోదావరి జిల్లాలను మూసీలోకి పాలించి కాలుష్యరహిత నగరంగా, అంతర్జాతీయ పెట్టుబడులకు స్వర్గధామంగా తయారు చేస్తాం అనేది ప్రధానంగా నిన్నటి స్టేట్మెంట్ ఇది. అయితే దీంట్లో కొంతమంది ఈ హైడ్రాలు ఇవి నెగటివ్ అవుతున్నాయని చెప్పి కూడా కొంత కామెంట్ చేస్తారు. అంటే నీట్ గా కావాలి బాస్, మూసి ఇంకా మురికి కూపంగానే చూద్దామా? 30-40 ఏళ్ళ నుంచి చూస్తున్నాము. ఏందది? మారాలి కదా పరిస్థితి. ఒక ప్రయత్నం. సరే, ఆయన చెప్పినవన్నీ జరుగుతాయని కూడా నేను అనను. ఓవర్ ద పీరియడ్ జరగడానికి అవకాశం అయితే ఉంటుంది. సో అది మొత్తం మీద ప్రభుత్వానికైతే ఒక సంకల్పం ఉంది. ఫ్యూచర్ సిటీకి సంబంధించి ఒక పెద్ద స్వప్నం ఉంది. తర్వాత త్రిబుల్ ఆర్కి సంబంధించి చాలా భారీ బడ్జెట్ జరుగుతుంది. తర్వాత రేడియల్ రోడ్లు ప్లానింగ్ లో ఉంది, మెట్రో ఎక్స్పాన్షన్ ప్లానింగ్ లో ఉంది. సిటీ ఒక రూపురేఖలు మార్చడానికి, సిటీ మీద తన ముద్ర వేయడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నారు. బట్ ఇంకా 4 ఏళ్ళ టైం ఉంది ఆయనకు. మళ్ళీ కొంతమంది అంటారు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిని మారుస్తుందని. అదైతే ఎవరు చెప్పలేరు. మార్చొచ్చు, మార్చకపోవచ్చు. కానీ కాంగ్రెస్ పార్టీ గత 20 సంవత్సరాలుగా తన టెండెన్సీ మార్చుకుంది. ఇప్పుడు 80లలో ఆంధ్రప్రదేశ్ 5 ఏళ్ల కాలంలో పాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు 3-4 ముఖ్యమంత్రులు మార్చినట్టు 3వ కృష్ణుడు 4వ కృష్ణుడు వచ్చారు. 90s లో కూడా ఈ తత్వం పూర్తయింది. మనకు 1989 నుంచి 1994 మధ్య కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే అప్పుడు కూడా 3 ముఖ్యమంత్రులు మారారు. చెన్నారెడ్డి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి అండ్ చివరిగా కోట్ల విజయభాస్కర్ రెడ్డి. కానీ ఆ తర్వాత మిగతా స్టేట్స్ అన్ని ఒకసారి చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ ఆ నైజాన్ని పక్కన పెట్టింది. ముఖ్యమంత్రులు ఊరికే మార్చట్లేదు, ఢిల్లీ నుంచి సీల్ కవర్లో పంపట్లేదు. ఆ ముద్రను పోగొట్టుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది. సో అనివార్యమైన పరిస్థితుల్లో చెప్పలేం. ముఖ్యమంత్రి కావాలన్న కోరిక ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో చాలా మందికి ఉంటుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు షార్ట్ కట్ లో కాంగ్రెస్ పార్టీలోకి ఎంటర్ అక్కడ ముఖ్యమంత్రి కూర్చున్నారు. అక్కడ మొదటి నుంచి 20-30 ఏళ్ల నుంచి పార్టీని పట్టుకున్న వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళ పరిస్థితి వాళ్ళు కూడా కోరుకుంటారు కదా. ఆ ప్రయత్నాలు జరుగుతుండొచ్చు, జరగవని ఎవరు అన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ సుస్థిరంగా ఒక పాలన ఉండాలంటే ముఖ్యమంత్రిని కంటిన్యూ చేయాలన్న ఒక కాన్సెప్ట్ లో ఉంది. ఇప్పుడు కర్ణాటక తీసుకుంటాం. కర్ణాటకలో మనకు సిద్ధరామయ్యతో సముద్యం నుంచి ఇంకా మెరుగైన బలవంతుడే అవచ్చు డీకే శివకుమార్. ఆయన కూర్చోబెట్టింది కదా డిప్యూటీ సీఎం దగ్గర. ఆయన అసలు ఎలక్షన్స్ మొత్తం ఫండ్ ఖర్చు పెట్టిందంతా డీకే శివకుమార్. కర్ణాటక అసెంబ్లీ ఎలక్షన్స్ కు ఏమైంది? ఆయన అక్కడ కూర్చోబెట్టారు. సో ఈ రకంగా ముఖ్యమంత్రిని మార్చరా? గవర్నమెంట్ అనేది ఒక నిరంతరమైన ప్రాసెస్. ఎందుకంటే ఈ ఎంఓయూలు ఉన్నాయి కదా. ఇప్పుడు ఫార్మా కంపెనీలు, మేడిపల్లి దగ్గర 6 ఫార్మా కంపెనీలు రాబోతున్నాయి. 5,260 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తామని వాళ్ళు ఒప్పుకున్న తర్వాత దానికి సంబంధించి వాళ్ళకు డెడ్ లైన్ ఏం పెట్టారు? 4 నెలల్లో వీళ్ళకి ల్యాండ్ హ్యాండ్ ఓవర్ చేయాలి, సేమ్ టైం కన్స్ట్రక్షన్ కోసం కావాల్సిన సదుపాయాలు కల్పించాలని. 4 నెలల్లో వాళ్ళు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తే 1 ఇయర్ లో వాళ్ళు ఆపరేషన్ స్టార్ట్ చేయాలి. అంటే ఆ 13,000 ఉద్యోగాలు, అంటే ఇంకా చెప్పాలంటే 12,490 ఉద్యోగాలు ఈ 6 కంపెనీలకు సంబంధించి 1 ఇయర్ లో జరగాల్సిన అవసరం ఎంఓయూలో ఉంది. ఆ ఎంఓయూ మీద ఎవరు సంతకం చేశారు? ఎంఓయూ అంటే కూడా చాలా మంది తెలియదు. ఏందో వింటారు. అవగాహన ఒప్పందం. ప్రభుత్వానికి ఆ సంస్థకు మధ్య ఒక ఒప్పందం. దాని మీద సంతకాలు చేస్తారు. ఎవరు సంతకాలు చేస్తారు? ముఖ్యమంత్రి చేయడు, అధికారులు చేస్తారు. ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ లేకపోతే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చీఫ్ సెక్రటరీయో, వాళ్ళు నిరంతరమైన ప్రాసెస్. ముఖ్యమంత్రులు పోయినా ఎవరు పోయినా ఆ హోదా ఉంటుంది. ఆ హోదాతో సంతకం చేసినది వ్యాలిడిటీ ఉంటుంది. అఫ్కోర్స్ నోట్ ఫైల్ మీద మళ్ళీ సీఎంలు, మినిస్టర్లు సంతకాలు చేయొచ్చు. బట్ ఎంఓయూల మీద, కంపెనీలతో కుదుర్చుకున్న ఎంఓయూల మీద వీళ్ళు చేస్తారు, అధికారులు చేస్తారు. అధికారులు అనేది నిరంతరమైన ప్రాసెస్. సో ఇది అర్థం చేసుకోవాలి అందరూ. ముఖ్యమంత్రి పోతాడు, ఇవన్నీ తెలియని వాళ్ళు మాట్లాడే మాటలు. సో ఎనీవే, ఫ్యూచర్ సిటీకి సంబంధించి మాత్రం చాలా క్లారిటీతో ఉన్నారు ఆయన. దాని ప్రకారం డెవలప్మెంట్ జరుగుతుందని చెప్పి అనుకుందాం. సో ఓవరాల్ గా ఇది నాకు ఫ్యూచర్ సిటీకి సంబంధించిన వీడియో చేయాలనిపించి ఈ వీడియో చేస్తున్నాను. దానికి తోడు నిన్నటి సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రకటన, దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా చూసిన తర్వాత నాకు కామెంట్స్ అండ్ ఈ విశ్లేషణ చేయాలనిపించి ఈ వీడియో చేస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి,
షేర్ చేయండి, నన్ను ప్రోత్సహించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ.